సారీ, ఇష్యూ అనేది ఎవ్రీ పర్సన్ లైఫ్ లో ఇట్లాంటి ఇష్యూస్ అనేవి ఉంటాయి. సో మీకుండొచ్చు, నాకుండొచ్చు, అట్లాంటివన్నీ మూవీ పైన ఇట్లాంటివన్నీ ఎలిగేషన్స్ ఏం రుద్దద్దు. చిన్న చిన్న హీరోలకి కాదు, రాజస్థాన్ భయ్య ఒక బిగ్ సెలబ్రిటీ కాబట్టి ఇట్లాంటి ఒక చిన్న రూమర్స్ వస్తే మీడియాలో దానికి హైప్ ఇస్తారు వాళ్ళ రేటింగ్ కోసం. సో ఇట్లాంటివి ఏం పెట్టుకోవద్దు. రాజస్థాన్ భయ్యకు ఒక మంచి ఎట్టుబడ్డారు అని చెప్పొచ్చు పురుషోత్తముడు మూవీ నుంచి. సో చెప్పాను కదా బ్రో, ఎవ్రీ పర్సన్ లైఫ్ లో ఎవ్రీ పర్సన్ లైఫ్ లో లవ్ స్టోరీ ఉంటది. నాకుంటది, రాజస్థాన్ భయ్యకు ఉంటది, ఎవ్రీ పర్సన్ లైఫ్ లో రాజస్థాన్ భయ్యకు ఉంటది. ఇట్లాంటి ఎలిగేషన్స్ అనేవి సో అది తన పర్సనల్ లైఫ్, మనం దాని గురించి జస్టిఫై చేయొద్దు, దాని గురించి మనం మాట్లాడుకోవచ్చు సార్. అంటే చాలా మంది డ్రగ్స్ తీసుకుంటూ అవన్నీ వస్తుంది, డ్రగ్స్ అంటారు, ఒకటి చాట్స్ అవన్నీ చూపిస్తుంది వాట్సాప్ లో. దాని గురించి మేము లావణ్య అయితే డ్రగ్స్ కేసు ఉందని నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో అతని కేసు ఫైల్ అయింది. 40 days జైల్లో కూడా ఉండొచ్చింది. సో ఆమె అమాయకురాలు మంచిదైతే 40 days ఎందుకు జైల్లో వస్తారు ఒక లేడీని పట్టుకొని? సో అవన్నీ ఏం కాదు కదా. రాజస్థాన్ అంటే లావణ్య చేసింది ట్రూ కాబట్టి రాజస్థాన్ భయ్య వదిలేశాడు. లవ్ చేశాడు, లవ్ ప్రతి ఒక్కరు చేస్తారు, కానీ లవ్ చేసినాక లవ్ చేసింది కదా అని చెప్పి ఆమె ప్రతి ఒక్కటి చేసి డ్రగ్స్ తీసుకొని వేరే పర్సన్ లవ్ చేస్తే అది అలాంటివన్నీ సహించే వాళ్ళు బాయ్ ఫ్రెండ్ అవ్వడు కదా. సో రాజస్థాన్ చిక్కలు చూపిస్తుంది కదా, టార్చర్ పెడుతుంది లావణ్య. టార్చర్ ఏం లేదు, ఒక యాజ్ ఏ మహిళగా ఆమెకు సపోర్ట్ ఉన్నారు. ఏంటంటే ఒక మన చట్టాలు ఉన్నాయి కదా, ఏమన్నా అమ్మాయికి అన్యాయం జరిగిందంటే ఇమీడియట్లీ వస్తున్నారు. సో అట్లా కొంచెం సెలబ్రిటీ కాబట్టి హైప్ అయ్యిండు, కానీ వేరే నార్మల్ పర్సన్ మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు అయితే ఇట్లా ఇవన్నీ బయటికి రావచ్చు మీడియాకి. అంటే ఇద్దరు తప్పండి, తరుణ్ రాజు చెబుతా లావణ్య తప్ప. ఇద్దరు ఇట్లా తప్పేవరదు అంటే లవ్ చేసుకున్నారు, లవ్ లో ఏంటంటే ఆమె కొంచెం డ్రగ్స్ తీసుకుంది. సో ఇష్యూస్ అని అది వదిలేసాలి. అండ్ రాజస్థాన్ భయ్యకి ఇట్లాంటి ఏం సంబంధం లేదు. రాజస్థాన్ భయ్య రియల్ లైఫ్ మూవీలో కాదు, రియల్ లైఫ్ లో కూడా పురుషోత్తముడు.